ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ స్టార్ట్ చేయాలని భావిస్తోంది. తాజాగా జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇదే ఆదేశాలు ఇచ్చారట సార్. పార్టీలోకి వేరే పార్టీల నుంచి ఆహ్వానించండి, డోర్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి. వాస్తవానికి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు అలాగే చాలా మంది వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పుడు ఇదే వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ ఫాలో అయింది, సక్సెస్ కూడా అయింది. సార్ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ళు పైన ఉంది. సో ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తాము, తీసుకోండి అని చెప్పి జేపీ నడ్డా అంటూ ఉన్నారు. అదే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. సహజంగా అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు ఉంటాయి, అధికారంలోకి వస్తుంది అని ధీమా ఉంటే ఆ పార్టీలోకి చేరికలు ఉంటాయి, లేకపోతే ఎన్నికలకు ముందు తమ పార్టీలో సీట్ రాకపోతే అప్పుడు వేరే పార్టీలోకి మారే అవకాశం ఉంటుంది. ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణలో అంటే మీరు అడిగిన క్వశ్చన్ లో సక్సెస్ అయ్యారని చెప్పారు బీజేపీ. సక్సెస్ అయితే ఏంటి? సక్సెస్ గీట్రా ఏంటి? అధికారం మీద రాలే, 8 సీట్స్ వచ్చినాయి. 8 సీట్స్ వచ్చాయి. 8 సీట్స్ రావడం సక్సెస్ రేట్ కాదు కదా. మీకు ఆపరేషన్ ఆకర్స్ 8 సీట్ల కొరకు కాదు చేసింది. ఆపరేషన్ ఆకర్స్ అధికారంలో రావటానికి చేశారు. తర్వాత మీకు వచ్చిన వాళ్ళు పోయారు ఎన్నికలకు ముందు. మీరు మరి గుర్తుంటే మీకు వచ్చిన వాళ్ళు కూడా బీజేపీకి దూరం అయ్యారు కదా. మీకు వివేక్ వెళ్ళిపోయాడు, రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయారు, పార్టీలో చేరిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మీకు జూపల్లి కృష్ణారావు, మీకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళను అట్రాక్ట్ చేసడానికి ఈటల రాజేందర్ వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళు రాకపోగా ఈటల్నే కాంగ్రెస్కు రమ్మన్నారని కూడా అప్పుడు ఈటలు చెప్పారు కూడా. సో అందువల్ల బీజేపీ ఆపరేషన్ ఆకర్స్ చేసిన మాట నిజం. కానీ ఆపరేషన్ ఆకర్స్ ఎన్నికల సమయానికి వచ్చే వరకు నీరు కారిపోయి రివర్స్ పీచే మూడ కూడా అయ్యారు. వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళలో కొంతమంది రిటర్న్ వెళ్ళిపోయారు. మీకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వెళ్ళిపోయారు. మీకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు ఇప్పుడు. సో అందువల్ల సక్సెస్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. మీరు చాలా బాగా చెప్పారు. 3 పాయింట్లు చెప్పారు. ఆపరేషన్ ఆకర్స్ ఎప్పుడవుతుంది? ఒకటి, అధికార పార్టీలో చేరుతారు. ఎందుకు చేరుతారో? అధికారం ఉంటుంది, పనులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలి. ఒక థియరీ. మా నియోజకవర్గానికి నిధుల కొరకు చేశాం అంట, లేదు వేధింపులు ఉండవచ్చు. సో రూలింగ్ పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ఇవన్నీ కూడా. వాళ్ళకి ఏదన్నా కేసులు ఉండొచ్చు, లేదా ఏదన్నా భూమి రెగ్యులరైజ్ చేసి ఉండొచ్చు, ప్రయోజనాలు ఉండవచ్చు, లేదా తమ నెక్స్ట్ జనరేషన్ కు సేఫ్టీ కొరకు ఉండొచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల అధికార పార్టీలో చేరుతారు. రెండోది, మీరు కరెక్ట్ గా చెప్పారు, అధికారంలో వస్తామని ధీమా ఉంటే చేరుతారు. మూడోది, ఎన్నికల సమయంలో చేరుతారు. మీరు 3 అవేగా చెప్పింది. సో ఎన్నికల సమయంలో టికెట్ రాని చేరుతారు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ప్రతి పార్టీలో 3-4 ఆస్పిరెంట్స్ ఉంటారు. ఒక్కరికి మాత్రమే సీట్ ఇవ్వగలుగుతారు కనుక మిగతా వాళ్ళలో కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ కాక వేరే పార్టీలో పునరావాసాన్ని ఏర్పరచుకుంటారు. సో లేదు, తమకు సీట్ రానందుకు కోపంతోనైనా వెళ్తారు. సో ఇప్పుడు ఈ మూడిట్లో అధికారంలో బీజేపీ లేదు. ఎన్నికలు ఇప్పుడు చాలా దూరం ఉన్నాయి. టికెట్ వస్తో రాదు అనేది ఇప్పుడు ఇష్యూనే కాదు. ఇక మిగిలిందల్లా అధికారంలోకి వస్తామన్న ధీమా ఉంటే వస్తారు. ధీమా ఎక్కడుంది? ఇక్కడ మీకు ధీమా జూబ్లీ హిల్స్ లో డిపాజిట్ కూడా దక్కడం కష్టమైనప్పుడు ధీమా ఉందా? మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో లాస్ట్ డిస్టెంట్ 3rd ప్లేస్ లో ఉన్నందుకు ధీమా ఉందా? బీజేపీలో గ్రూపిజంతో ఉన్న వాళ్ళే కొట్టుకుంటున్నారని చెప్పి రోజు పేపర్లో వస్తున్నాయి కదా. మీకు ఇటీవల నితిన్ నబీన్ వచ్చి సమావేశం పెడితే కూడా పార్టీలో వ్యక్తమైంది ఇదే సమస్య. గ్రూపిజం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పైన పోరాడాల్సిన స్థాయిలో పోరాడతలేదు. ఈ రెండు మీకు నితిన్ నబీన్ సమావేశాలు పెట్టినప్పుడు మీకు ఇంటర్నల్ రివ్యూలలో నితిన్ నబీన్ ముందు చెప్పిన నాయకులు చెప్పిన ఈ 2 సమస్యలు ఏంటంటే, ఒకటి గ్రూపిజం, 2 కాంగ్రెస్ పైన పోరాడాల్సిన స్థాయిలో పోరాడలేరు అని. పార్టీలో భిన్న స్వరాలు మీరు కాళేశ్వరం విషయంలో చూసాం. ఇటీవల ఈటల రాజేందర్ స్టేట్మెంట్, నాకు తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అని. సో ఇలాంటి ఓపెన్ వాయిసెస్, ధిక్కార స్వరాలు, తిరుగుబాటు అనను కానీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి, బహిరంగంగానే వినిపిస్తున్నాయి. దానికి తోడు మీకు నితిన్ నబీన్ పర్యటనలో కూడా మీరు ఎవరినైనా బీజేపీ నాయకులు అడగండి, చాలా నిస్తేజంగా జరిగింది, నిస్పృహగా జరిగింది అని. ఈవెన్ నడ్డా వచ్చినప్పుడు, నడ్డా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వచ్చినప్పటి ఊపు కూడా ఇప్పుడు ఏమీ లేదు, ఏదో మెకానికల్ గా జరిగిపోయాయి అని
బీజేపీ నాయకులే చెప్తున్నారు ఓపెన్ గా, ఎందుకంటే ఆ ఊపు లేదు అని. ఎందుకంటే కానీ ఫీల్డ్ మీద మీరు కార్యాచరణ చూస్తే క్లియర్ గా భారతీయ జనతా పార్టీ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ తోనే పోటీ పడలేకపోతుంది. అది మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బీజేపీ పార్లమెంట్ గెలిచిన సీట్లో ఉన్న కాన్స్టిట్యున్సీ కదా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కాన్స్టిట్యున్సీ ఉన్నారు కదా. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష స్పేస్ లో ఛాంపియన్ గా ఉండాల్సిన బీజేపీ ఆ తర్వాత బీఆర్ఎస్ కు వదిలేసింది. బీజేపీ వెనకబడడం వల్ల బీఆర్ఎస్ ఇవాళ ఉధృతంగా అపోజిషన్ స్పేస్ లో మీకు కాంగ్రెస్ పార్టీకి ప్రిన్సిపల్ ఛాలెంజర్ గా నిలబడ్డది కదా. ఇలా మీరు రాష్ట్రంలో ఏ అంశమైనా తీసుకోండి, కాళేశ్వరం కావచ్చు, రైతుల సమస్య కావచ్చు, ఉద్యోగాల సమస్య కావచ్చు, ప్రతి అంశంలో అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది, పోరాడుతున్నది బీఆర్ఎస్. బీజేపీ ఎక్కడుంది? మీకు బీజేపీ ఫీల్ మీద లేదు కదా అనేక అంశాలపైన. అందువల్ల బీఆర్ఎస్ క్లియర్ గా అపోజిషన్ ప్లేస్ లో డామినేట్ చేసింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీని ఓడించిన పక్కకు పెట్టండి, ప్రతిపక్ష పదవికి జరిగిన పోటీలోనే బీజేపీ వెనకబడ్డది బీఆర్ఎస్ కన్నా. అలాంటప్పుడు బీజేపీలో కొత్తగా ఎవరు పెద్దవాళ్ళు చేరుతారు, వాళ్ళ ఆశ ఉంటుంది, ఎవరో వస్తారని ఏదో చూస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకైతే ఆ ట్రెండ్ అయితే ఎక్కడ కనబడతలేదు. ఉన్న వాళ్ళే ఉంటారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మీకు ధర్మపురి అరవింద్ వ్యక్తం చేసిన ధర్మ సందేహం ఉంది. మాకు పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు వస్తాయి కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు సీట్లు ఎందుకు రావు అనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక టీడీపీ జనసేనతో పొత్తుంటుందా లేదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. పొత్తు ఉండదు అని అంటారు కానీ మీకు ఇక్కడ ఆప్టిక్స్ చూస్తే నరేంద్ర మోడీ వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో హైదరాబాద్ గడ్డపైన గంటల పాటు సమావేశం అవుతారు. పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ బీజేపీ మాట్లాడుతుంటుంది ఇష్యూస్ పైన. మీకు టీడీపీ అంతరాష్ట్ర వివాదాలుగా ఉన్న అంశాలపైన బీజేపీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారా లేదా అనేది ఎప్పుడు వెంటాడిస్తుంది అని ఉంటుంది. ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కొత్తగా బీజేపీలోకి పరుగున జనం చేరి బీజేపీని బలోపేతం చేసేటువంటి వాతావరణం ఉంటుందా? అయితే బీజేపీ ఆల్వేస్ రెడీ ఫర్ అవుట్ సైడర్స్. మీకు బెంగాల్లో శివేంద్ర అధికారి, అస్సాంలో హేమంత్ బిశ్వా శర్మ, బీహార్లో సామ్రాట్ చౌదరి, కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి, ఈ 4 ముఖ్యమంత్రులు బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో ఇలా పార్టీ బయట నుంచి వచ్చిన వారితో బలోపేతం కావాలి అన్నది బీజేపీ రాజకీయ వ్యూహం. ఆపరేషన్ ఆకర్ష్ అనేది మీరు మధ్యప్రదేశ్లో అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేశారు, గతంలో కర్ణాటకలో అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేశారు, ఇవాళ మేజర్ వర్క్ మహారాష్ట్రలో అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మేజర్ యాక్టివిటీగా ఉంది. ఇతర పార్టీల నాయకులను తీసుకొని కోడి ఎవరిదైతేనేం నా పెరట్లో గుడ్డు పెడితే చాలు అన్నది బీజేపీ వైఖరి. కానీ కోళ్ళు ఇటువైపు వస్తలేవు అన్నదే సమస్య.